గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అడ్వేస్ బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది ఇలా చెప్పైతే నేనైతే టైం దొరకట్లేదు వీడియోస్ తీద్దామంటే. అందుకే ఇప్పుడు పర్టికులర్గా ఈ వీడియో నేను తీయాల్సిందే అనేసి తీస్తున్నాను. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటారు కదా. అవునండి, ఉగ్గు వీడియో ఇది. మేమైతే మా బాబాకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాము. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, బట్ మేము ఎలా చేస్తాము అనేది ఈ వీడియో చూడండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ రికార్డింగ్ చేసుకుని పెట్టుకున్నాను, బట్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలంటే టైం దొరకట్లేదు, అందుకే లేట్ అవుతుంది. బట్ ఇప్పటి నుంచి కాదు, బేబీస్కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఉగ్గు. ఆ ఉగ్గుని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మనం చూసేద్దాం. నేనైతే చేయట్లేదు, నాకు అసలు తెలియదండి. ఫస్ట్ టైం అంటే చేసాము, బట్ నేనైతే ఇప్పుడు చూడలేదు. మా గ్రాండ్ మదర్తో ఇప్పుడు చేపిస్తున్నాను. చూడండి మీరు కూడా కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగ్గులో మెయిన్ ఇంపార్టెంట్ రెసిపీ వచ్చేసి రైస్. అయితే పక్కా ఉండాల్సింది. మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు ఎన్ని గ్లాసెస్ అని. మేము ఏ గ్లాస్తో తీసుకున్నామో రైస్ సేమ్ ఆ గ్లాస్తోనే కందిపప్పు తీసుకున్నాం హాఫ్ వరకు. మినప గుడ్లు తీసుకున్నాం హాఫ్, ఎందుకంటే వాళ్ళకి అరగాలి కదా, అందుకే హాఫ్ తీసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ మనకు కావాలి. మెయిన్గా కందిపప్పు పౌడర్ మీకు తెలిసి చూసారు. నెక్స్ట్ వచ్చేసి ఇది పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నాము. ధనియాలు ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. అండ్ జీలకర్ర మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బాదం కూడా సేమ్ తీసుకున్నాము. అండ్ జీడిపప్పు. ఫస్ట్ ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఉగ్గుకి. అండ్ రైస్ చాలామంది ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు, బట్ మేమైతే ఇవే వేస్తున్నాము. నెక్స్ట్ టైంకి ఇంకా యాడ్ చేసుకోవచ్చులే అనేసి. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. రైస్ కొంచెం వేసుకొని జస్ట్ అలా రోస్ట్ చేయాలంతే, ఎక్కువ చేయకూడదు, మాడిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినందుకు జస్ట్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ఫ్రై చేస్తే కొంచెం పచ్చివాసన రాకుండా ఉగ్గు కూడా బాగుంటుంది అనమాట. బియ్యం మొత్తం అంతా అయిపోసాము, ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా అక్కడ కలర్ కొంచెం గోల్డెన్ కలర్గా ఉంది, అలా రావాలి రైస్ అన్నమాట. నెక్స్ట్ అలానే ప్రతి ఒక్కటి ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఫ్రై చేస్తున్నప్పుడు తన స్మెల్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అది కూడా బియ్యంలో మొత్తం యాడ్ చేసేసాము. సపరేట్గా వేసుకోవట్లేదు, మొత్తం అంతా ఒక దాంట్లో కలిపేస్తున్నాము. మినపగుడ్లు కూడా లైట్గా అలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసాము. అలా వేసిలా తీయకుండా మధ్య కలుపుతూ ఉండండి. నేను చెప్పాను కదా మొత్తం అంత ఒక దాంట్లో వేసేస్తున్నాం అనేసి, ఇది కూడా వేసేసాము. జీలకర్ర ఎక్కువ వేపద్దు, మాడిపోతుంది, అందుకే జస్ట్ ఇలా తీసేసి ఇలా వేసేసాము. జీలకర్ర ఉగ్గులో ఎందుకు వేస్తారో తెలుసా? అది వేస్తే అంట కొంచెం అరుగుతుందంట బాగా, అందుకే వేస్తారు. నాకు అలా చెప్పారు, మరేమో. పెసరపప్పు కూడా వేసాము, వేసేసి లైట్గా అలా ఫ్రై చేసుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తేపుతున్నామో ఆ కలర్ మొత్తం వర లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇంకా సపరేట్గా వేపుకునే ఉండాలన్నమాట, అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అవ్వదు. అండ్ మేము జీడిపప్పు కూడా వేపేసుకుంటున్నాము పచ్చిపప్పు ఉండడానికి. మొత్తం అన్నీ ఇలా కలిపేసుకుంటున్నాము. అండ్ బాదం ఇదే లాస్ట్ అనమాట, ఇంకొకటి ఏం లేదు. ప్రతి ఒక్కటి ఇంకా సపరేట్గా వేపుకునే ఉండాలండి. మేమైతే ఇలా సపరేట్గా ప్లేట్ తీసేసుకొని చల్లగైన వరకు ఇలా ఉంచుకున్నాము. బాదం కొంచెం కచ్చపచ్చి దంచుతా అని చెప్పారు మా అమ్మమ్మ, మిక్సీలో వేస్తే పోతుందంట, అందుకనే ఇలా దంచేశారు. మొత్తం ఇలా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం చల్లగైన వరకు ఉంచండి. మిక్సీలో వేసేది ఇంకా ఇలా కొంచెం మిక్సీలో వేసుకోండి, మొత్తం వేయకుండా. ఒకవేళ మీ నియర్ బై మిల్లీస్ ఉంటే అక్కడే నేర్చుకోవచ్చు, పర్లేదు. బట్ మేమైతే మిక్సీలోనే వేసుకుంటాము. ఇంకా మీకు ఎలా కావాలో అలా చూసుకోండి, అంటే కొంచెం మెత్తగా కావాలా, ఇంకా కొంచెం గరుగు కావాలా, మీ క్వాంటిటీ బట్టి. నేనైతే మొత్తం మిక్సీ పట్టేశాను. ఎంత వచ్చిందండి మా క్వాంటిటీ అయితే. ఇది మాకు ఒక 1 మంత్కి అలా స్టోర్ చేసుకుంటే మాకు సరిపోతుంది. మళ్ళీ చేసుకోకుండా 1 మంత్కి వచ్చేస్తుంది మాకు ఇదైతే. ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక టీ కప్ అంతా వాటర్ తీసుకొని బాగా బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఉగ్గు వేసుకోవాలి. ఒక కప్కి 2 స్పూన్స్ సరిపోతాయి.
ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వేయకూడదు, ఇలా సపరేట్గా తీసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే అది ముద్దుగా అయిపోతుందంట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్ ఇలా చేసుకోవాలి. మీకు చూపించడానికి మేము ఓన్లీ 2 స్పూన్స్ వేసాము. మీ క్వాంటిటీ బట్టి పిల్లలు ఎంత తింటారో అంత ఉగ్గు యాడ్ చేసుకోవచ్చు. అలానే వాటర్ కూడా ఒక కప్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో ఈ లిక్విడ్ని వేసేసేయాలి. ఫస్ట్ వేసిన వెంటనే మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే చాలా ఉండలుగా అయిపోతుంది. అందుకని బాగా ఒక 1 మినిట్ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 4 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది. మీకు థిక్గా కావాలంటే థిక్గా, లేదు మాకు లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా. మేమైతే ఇలానే ఉంచుకున్నాము. మళ్ళీ లిక్విడ్గా కాకుండా ఇది ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది కదా, దాన్ని ఉగ్గేసేసి క్యాప్ టైట్ చేసేసేయాలి. ఆ హోల్ నుంచి మనకు ఉగ్గు అనేది వస్తుంది. ఓన్లీ ఉగ్గుకనే కాదు, దేనికైనా యూజ్ చేయొచ్చు మనం. ఇది ఈజీగా తినిపించవచ్చు. అంతే, ఇంక వీడియో లాస్ట్ అయిపోయింది.